నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు దాస్యం వినయ్ భాస్కర్ కుటుంబంలో ఆయన ఓటమి చిచ్చు బాబాయిపై అసహనం బీఆర్ఎస్ పార్టీని వీడనున్న దాస్యం అభినవ్ దమ్మాపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం ప్రజా ప్రతినిధులు సర్పంచులను సత్కరించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రారంభం కాని పత్తి కొనుగోలు ఇదే అదునుగా రెచ్చిపోతున్న పత్తి దళారులు పదేళ్ల అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించండి మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన తర్వాత పార్టీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి కొంతమంది పొలిటీషియన్ల కుటుంబాల్లో కూడా చిచ్చు పెడుతుంది. ఎన్నికల ముందు వరకు ఒకటే మాట మీద నడిచిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కుటుంబంలో ఆయన ఓటమి చిచ్చు పెట్టింది. మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కు సన్ స్ట్రోక్ తగిలింది. హనుమకొండారెడ్డి కాలనీలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రణయన్న ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో తన బాబాయిపై అసహనాన్ని ప్రదర్శించి బీఆర్ఎస్ పార్టీని వీడనున్నట్లు దాస్యం అభినవ్ భాస్కర్ వెల్లడించారు. ఇక్కడ ఏమైతుందా నీ ఫోన్ అనుకోని మన ఫోన్ అదే మరి కొంచెం వెనక రారా సార్ అంతే మరి రెడీ రెడీ మొదటిసారి కాబట్టి నాకు కూడా చాలా మిస్టేక్స్ అయి ఉంటాయి, తప్పులు అయి ఉంటాయి. టైం పరంగా కానీ చాలా మందికి ఆకలి అవుతుండొచ్చు. అన్యతగా ఆయన గొంతు నేను చాలా సార్లు విన్నా, కానీ ఆయనను కలవడం మటుకు అమెరికాలో కలిసి అంటే ఇక్కడనే ఉండుకుంటా హనుమకొండలు అనుకుంటా అమెరికాలో కలవాల్సి వచ్చిన ఏమంటే బాధ స్థితిలో మేము కలుసుకున్నాం. కలవాలని నాకు చాలా ఏళ్ళ నుంచి ఉంది. అది ఈ రోజు ఇట్లా నిజమైనందుకు నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమానికి సడన్ గా ప్లాన్ చేసినాము. చాలా మందిని పిలవలేకపోయినాము, చాలా మందికి నేను పర్సనల్ గా ఫోన్ చేయలేకపోయినాను. కానీ మా సిద్ధోజు రమేష్ బాబాయ్, మా సీను బాబాయ్, మా కమలాకర్ బాబాయ్ ఇట్లా చాలా మంది వాళ్ళ మీద వేసుకొని అంటే ఏమొద్దు బాబాయ్ మేము పిలుస్తాము ఏమున్నది అందరికి వాళ్ళే ఫోన్లు మాట్లాడించి వాళ్ళు కూడా ఎందుకు మీరు పిలవకపోతే మేము రామా మా ప్రణయానికి ఆత్మీయ సమ్మేళనకి మీరు నువ్వు వచ్చి నన్ను పిలవాలా రమేష్ అని నిన్ను ఎంతమంది అన్నారు బాబాయ్. కాబట్టి అట్లా పిలవకుండా కూడా ఈ సమ్మేళనకి హాజరైనందుకు ప్రత్యేకించి మీ అందరికీ కూడా నిజంగా కృతజ్ఞతలు. నేను ఇంతకుముందు తిన్న అన్నారు అయితే వర్గాలు ఇట్లా కుటుంబంలో వర్గాలు తిన్న అందరికీ చెప్తున్నా ఎటువంటి వర్గాలు లేవు, ఉన్నది ఒకటే ఒక వర్గము. ఆ వర్గము రాజకీయ వారసుడు అభినవ్ భాస్కర్ తోటి ఉంది. ఎటువంటి వర్గాలు ఇక్కడ లేవు, ఒకటే వర్గం ప్రణయన్న వర్గం. అది ప్రణయన్న ఏకైక రాజకీయ వారసుడు అభినవ్ భాస్కర్ తోటే ఉంది. అది అది ఈ రోజు మీ జోషు మీ ఉత్సాహాన్ని చూస్తుంటే నాకు నిజంగా కడుపు తరక్కపోతుంది. కొంచెం ఎమోషనల్గా ఉంటే ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ. అయితే ఎందుకు అంటున్నా అంటే ఇన్ని నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అంటే మా నాన్నగారు నాకు అసలు జ్ఞాపకాలు ఏం లేవు. నేను చిన్న ఉన్నప్పుడు 9 ఏట చనిపోయారు. పొద్దున మేము లేవకముందే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మాపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు. పదవి విరమణ కాలం ముగించుకున్న ప్రజా ప్రతినిధులను
సర్పంచ్లను సత్కరించారు. గాంధీ విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. కోవిడ్ టైంలో వారు చేసిన సేవలు ఎంతో గొప్పవని సర్పంచ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ 5 సంవత్సరాలు ప్రజలకు ఎన్నో సేవలు అందించిన సర్పంచ్లను ప్రతి ఒక్కరిని సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, ఎండీఓ నాగేశ్వరరావు, వైస్ ఎంపీపీ మల్లికార్జునరావు, ఎంపీపీ సోయం ప్రసాద్, తహసీల్దార్ మహమ్మద్ ముజాహిద్, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. నాలుగు ఏదైతే ఈ కిచెన్ స్పెషల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటున్నారో ఆ బాధ్యతను పూర్తిగా నేను చేయాలని కోరుతా ఉన్నాను. కానీ నిర్లక్ష్య వైఖరి వహిస్తే మాత్రానికి నా తరఫున చర్యకి వెనక ఆడదని కూడా నేను చెప్తా ఉన్నాను. ముందుకు చెప్తా ఉన్నాను. నేను చేయని రోజున నన్ను శిక్షించేది ప్రజలు. మీరు చేయని రోజున ప్రభుత్వ పరంగా శాఖ పరంగా జరిగే చర్చల్లో చర్యలు నేనే ముందుంటానని కూడా మీకు చెప్తా ఉన్నాను. నేను పని చేసేవారికి అవకాశం ఉంటాయి. అని చేయని రోజున అవకాశాలు మెండుకు తగ్గుతాయి. అది మీరు కావచ్చు, నేను కావచ్చు. మనం ప్రజాప్రతినిధులుగా ఉన్నట్టు మాత్రం సరిపోదు. ఆ దాంట్లో నేను చేసే బాధ్యత నేను తీసుకుంటాను. నేను చేస్తే 5 సంవత్సరాలు బాధ్యతలు ఇస్తాను, లేకపోతే పక్కకు పంపుతాను. అవకాశాన్ని నేయకుండా పనిచేసే బాధ్యత నేను తీసుకుంటాను. అందులో అధికారులుగా మీకు నాకు సమయంతో, సత్సంబంధంతో, స్నేహబంధంతో, పని విధానంలో ముందుకెళ్ళే బాధ్యతలు తీసుకోవాలని కూడా మీరు నేను కలిసి పనిచేసే బాధ్యత తీసుకుందామని కూడా చెప్తా ఉన్నా. త్వరగా చూపించాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా నిర్లక్ష్య వైఖరి వహిస్తే మాత్రానికి చర్యల్లో మొట్టమొదటిగా మీకు జరగాలనేది మాత్రం నేను ముందు అందులో ఉన్నాను. నేను ముందే అధికారులు ముందే చెప్తా ఉన్నా. చక్కగా గతంలో 60% పనిచేసుకుంటారు, 1% నాకు పని చేయదు. నేను కోర్టులు 1%, 61% నాకు పని చేయదు. 61% పనిచేసే ధోరణిలో ఎలా కూడా నేను మమేకమే పనిచేసే ధోరణిలో ముందుకెళ్తాను. అక్కడ ఒక వెనకేస్తే మాత్రం వెనకేటటువంటి వ్యవహారంలో నేను మాత్రం ప్రాధాన్యత తీసుకుంటాను. అది ముందు చెప్తాను. ప్రజలు చాలా నమ్మకారంలో ఇక్కడ నియోజకవర్గంలో మరి గతంలో నాకు చాలా మంది ఈరోజు సుమారు 5-6 వేలు నాకు నేను గెలుస్తున్న నమ్మకం నాకు ఎక్కువ గెలవడానికి గెలుస్తున్న నాకు నమ్మకం. కానీ ఎంత మెజారిటీ పబ్లిక్ నాకు అందించారంటే బాధ్యత నాకు పెరిగిందని చెప్తాను. ఈ బాధ్యతకి ప్రజలు నేను చేసే తాపత్రయంలో నిర్లక్ష్యం మీరు వహించొద్దని కూడా చెప్తా ఉన్నాను. ఆ నిర్లక్ష్యం వహిస్తే ప్రజలు ఇబ్బంది పడతారు. వాళ్ళకు ఏమేమి అలవాట్లు ఉన్నాయి, స్మోకింగ్ ఉన్నాయా లేవా, ప్లస్ ఏమేమి బిజినెస్ ఉన్నాయి, బ్లడ్ టెస్ట్ అన్ని చేసాం సార్. ప్రొఫైల్ ఉంటుంది సార్. ఐటీడీ పీఓ అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేయడం అనుకుంటున్నాం. స్క్రీనింగ్ కూడా అయిపోయింది. రిపోర్ట్ మన ప్రచారాల వాస్తవం పట్ల కూడా గత 7 సంవత్సరాల నుండి మీ సబ్జెక్ట్ ఫీడ్బ్యాక్ దానికి ఫీడ్బ్యాక్ ఏమిటి? థ్రెట్ అయిపోయింది, వదిలేసారు. ఫర్దర్గా దానికి ఏం డైరెక్షన్ చేయబోతున్నాను, ఏం చెప్పారు? వేరే పెళ్ళైన తర్వాత వాళ్ళ పిల్లలకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. వాళ్ళకి ఏం చేయబోయారు? స్క్రీనింగ్ చేశారు. డాక్టర్ గారు కూడా చెప్తా ఉన్నాను, అతి ప్రమాదమైనది చికెన్ సెల్ కన్సెప్షన్. నేను త్వరలో కూడా ఇక్కడ వెబ్ సెంటర్ ఓపెన్ చేయబోతా ఉన్నాను. మనం ఢిల్లీ నుండి ప్రత్యేకంగా ఫారాన్ని కూడా తెప్పించబోతా ఉన్నాను. పూర్తి అవగాహనతో గ్రామంలో సుమారు నాకు 5,000 మంది పైన ఉన్నారు నియోజకవర్గంలో తలసేమ చికిత్సలు. దీనిని రూపుమాపన ఆలోచనతో మనం హైదరాబాద్ వెళ్ళిన తర్వాత వారం క్రితం వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీలో ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. మున్సిపాలిటీ అభివృద్ధికి కార్యక్రమాలకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు. మున్సిపాలిటీలో తలెత్తిన విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అశోక్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు.
బిల్డింగ్కు అదేవిధంగా ఏదైతే నిధులు శాంక్షన్ అయ్యి ఇంప్లిమెంట్ కాకుండా అదే ఆగిపోయింది కాబట్టి దానిపైన కూడా దృష్టి పెట్టి అది కూడా తీసుకొచ్చి పెద్ద ఎత్తున మన పరిగి పట్టణాన్ని అన్ని రంగాలు కూడా పార్టీల అందరి అభిప్రాయాలు తీసుకొని అన్ని వార్డ్స్ కూడా అన్ని ఏరియాస్ కూడా ముఖ్యంగా బాగా వెనుకబడిన ప్రాంతాలు ఏమిటో అని చెప్పినట్టుగా ఇష్యూస్ కూడా ఉన్నాయి. కొంత ఇళ్ళకు సంబంధించిన కానీ దాని ప్రత్యేక శ్రద్ధ వహించి ఉన్నతాధికారులతో మాట్లాడి ఆ సమస్యలు కూడా పరిష్కారం చేస్తున్న విషయాన్ని అందరూ కూడా తెలియజేస్తూ అదేవిధంగా ముఖ్యంగా మన పరిగి పట్టణానికి ఏదైతే మన రోడ్ వైడింగ్కి సంబంధించింది ఏదైతే ప్రస్తుతం నాకు చెప్పినట్టు మన వరంగల్ చౌరస్తా నేషనల్ హైవే దాంట్లో మనం తీసుకున్నాం కదా ఒకటి అధికారులు చెప్తున్నారు సార్ అదేంటి ప్రపోజల్ మనకు జాతీయ నుంచి కొడకల్ చౌరస్తాకు మనకు టీఎఫ్ఐడిసి దానిలో ప్రపోజల్ పెట్టి దానిలో ఉంది సార్ దానిలో ఉంది లేట్ పక్షాలు ఉంటే మళ్ళీ లెటర్ ఇస్తే క్యాన్సిల్ చేసుకొని అడుగుతున్నారు కంక్లూడ్ చేయాలి డిస్కస్ చేసి కంక్లూడ్ చేయాలి. కంక్లూడ్ చేస్తే ఐదర్ కానీ అట్లా మనం దాన్ని సొల్యూషన్ తీసుకోవాలి. అదే చెప్పారు సార్. ఆసిఫాబాద్ జిల్లాలో 10 రోజులు కావస్తున్న పత్తి కొనుగోళ్లు సీసీఐ అధికారులు నేటికి ప్రారంభించలేదు. జిన్నింగ్ మిల్లులో పత్తి నిల్వలు పేరుకుపోయాయని సీసీఐ అధికారుల కుంటి సాకులు చెబుతున్నారు. జిల్లా మార్కెట్ అధికారులు 3 రోజుల్లో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు ప్రారంభిస్తామని చెప్పి 10 రోజులు కావస్తోందని నేటికి పత్తి కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. లేదని రైతులు వాపోతున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఇదే అదునుగా పత్తి దళారులు రెచ్చిపోతున్నారు. తూకంలో మోసం చేస్తున్న మార్కెట్ అధికారులు పట్టించుకోవడం లేదని పత్తి రైతులు ఆరోపిస్తున్నారు. ఎక్కడికి అదే గోలెట్ చిన్నట్టు బాగా బాల్ బాగా ఆడుతుంది. నైట్ కొంచెం ఆడతలేదు ఎప్పుడన్నా డిస్ప్లేసిందో కాంటల ధరలు రెండిట్లలో మోసం చేస్తారా? మోసం అంటే ఇక మనం అంత ఒకసారి జోకుంటే మంచిగా ఉంటుంది. మీరు ఇంట్లో జోక్ వచ్చిన దానికి దీనికి తేడా ఏమైనా ఉంటే ఇక మా బండితోటి బరాబరా బండి బరాబర్ వస్తాయి. ఒక్కొక్కసారి ఒక 2-3 కిలోలు ఎక్కువ 4 కిలోలు ఎక్కువ పోతాయి. ఇట్లా దళారీ వ్యవస్థ బాగానే ఉంది. దళారీ మస్తుంది సార్. అడ్డగోలుగా ఉంటారా? వాళ్ళకి అమ్మొద్దు మీరు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం డిగ్రీ పట్టా పొందిన ప్రతి ఒక్కరి చేత ఓటర్ నమోదు ప్రక్రియను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వేగవంతం చేయాలన్నారు. రానున్న స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చూపి పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి చూసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని ఆయన విద్యావంతులను కోరారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేత ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడారు. ఫోటో తీసుకుంటాను వారు మాట్లాడతారు. వారు మాట్లాడినాక నేను మాట్లాడతాను. ఓకేనా?
అవకాశం లేదు. నేను గ్రాడ్యుయేట్ సోదరులకు ఒకటే మనవి చేస్తున్నా, దయచేసి రేపే లాస్ట్ డేట్ ఉంది కాబట్టి ఈరోజు రేపు మీరందరూ ప్రతి ఒక్కళ్ళు మన కుటుంబ సభ్యులు, మా కుటుంబంలో కూడా 4 ఉన్నారు, నేను, మా భార్య, మా 2 పిల్లలు, అలాగే ఫస్ట్ మన కుటుంబంలో ఎవరెవరైతే ఉన్నారో మీరు దయచేసి ఇవాళ చేయండి. రేపు ప్రతి ఒక్కళ్ళు, నేను నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రాడ్యుయేట్ను నేను హృదయపూర్వక నమస్కరించి మనవి చేస్తున్నా. దయచేసి మీరందరూ నమోదు చేసుకోవాలి మీ పవిత్రమైన ఓటు, మీ అమూల్యమైన ఓటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి మీరు ఉపయోగించుకొని మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి. ఇందులో కూడా ఉంది, ఇక్కడ కూడా ఫామ్ 18 అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది ఉంది, ప్రతి సెంటర్లో కూడా ఉంది. ఇది దయచేసి ఇవాళ రేపు గ్రాడ్యుయేట్ సోదరులు ఉపయోగించుకోవాలని చెప్పి నేను మనసా వాచా కోరుకుంటున్నా. నాకు కూడా కొద్దిగా జాప్యమైంది, నేను అనుకోకుండా సడన్గా అమెరికా పోవడం జరిగింది, మొన్న మండేనే రావడం జరిగింది. ఆ రోజు నుంచి నేను మండలం ఊరు గ్రామాలు చెప్పడం జరిగింది. కానీ ఇలా తెలియపరచాలి, నా గ్రాడ్యుయేట్ సోదరులను చెప్పాలి, మీడియా ద్వారా ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ మా గ్రాడ్యుయేట్ సోదరులకు ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. దయచేసి మీరందరూ నమోదు చేసుకొని రాబోయే రోజులలో మన క్యాండిడేట్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని ఎన్నుకునేది కేవలం గ్రాడ్యుయేట్స్ మాత్రమే. అంటే మనం నేరుగా ఎన్నుకుంటాం, మనకు అదొక గొప్ప అవకాశం. గతంలో మంచి హేమాహేమీలు, విద్యావంతులు వాళ్ళందరినీ కూడా శాసన మండలికి పంపించినటువంటి ఘనత ఈ పట్టభద్రులదే. వాళ్ళు వాళ్ళ గళాన్ని విప్పి ఈ రాష్ట్ర సాధన కోసం కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ ఒక ఆదర్శాన్ని వారు చూపడం జరిగింది, ఒక బాటను వేయడం జరిగింది. ఆ రకంగా ఈ ఎన్నికల్లో కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి గొంతును పంపించాల్సిందిగా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండపేటలో శ్రీ అభయాంజనేయ స్వామి జాతర రథోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి భక్తులు శ్రీ అభయాంజనేయ స్వామి ఊరేగింపులో పాల్గొని రథాన్ని లాగుతూ తమ మొక్కులను చెల్లించుకున్నారు. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు. ఈ ఉత్సవంలో పాలక మండలి సభ్యులు ఎం నర్సిరెడ్డి, రమేష్ నాయక్, గోపాల్, ఆంజనేయ గౌడ్, అశోక్, మల్లేష్, సువర్ణ, అలివేల, చంద్రయ్య, గ్రామ పెద్దలు, మాజీ సర్పంచ్లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దాస్యం వినయ్ భాస్కర్ కుటుంబంలో ఆయన ఓటమి చిచ్చు. బాబాయిపై అసహనం, బీఆర్ఎస్ పార్టీని వీడనున్న దాస్యం అభినవ్. దమ్మాపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం. ప్రజా ప్రతినిధులు, సర్పంచ్లను సత్కరించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ. ప్రారంభం కాని పత్తి కొనుగోలు, ఇదే అదునుగా రెచ్చిపోతున్న పత్తి దళారులు. పదేళ్ల అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించండి. మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.